తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టుని పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనపడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయ్యర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూబింగ్ తదితర వివరాలు తెలుసుకున్నారు. పవిత్రమైన, ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల 6, 7, 8 తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం, 9 అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం. రండి, తరలిరండి, ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి. వేదిక విఆర్సి గ్రౌండ్, నెల్లూరు నగరం. ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ.